జెన్ జీ అంటే ఈ జనరేషన్‌లో, ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా ఉండటం. అంటే ఇప్పుడు పరిగెడుతున్నటువంటి కాలంతో పోటీపడి చదవటం, పోటీపడి ఉద్యోగాలు సంపాదించడం, పోటీపడి వ్యాపారాలు చేయడం, పోటీపడి పరిశ్రమలు తీసుకురావడం, పోటీపడి అభివృద్ధి చేయటం. ఇది జెన్ జీ ఆ పదం యొక్క ఉద్దేశ్యం. అంతేగాని జెన్ జీ పేరుతో, ఈ జనరేషన్‌లో పుట్టిన పిల్లల పేరుతో పాతకాలపు రాజకీయం ఏంది? ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల మీద దాడులు, రాళ్ల దాడులు, మేము చెప్పేదాకా, మేము అనుకేదాకా వినాల్సిందే అనేటటువంటి ధోరణి ఎప్పటిది? ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి అట్లాంటి గొడవలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటివన్నీ కూడా. విద్యార్థులకు సంబంధించి జరిగేటటువంటి వ్యవహారాలు అవి ఎప్పటి నుంచో చూస్తున్నాయి. సరే, ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు జంజీ పేరుతో జరిగిన ఉద్యమం పాకిస్తాన్లో. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు, షాబాజ్ షరీఫ్ వచ్చాడు, ఆసిఫ్ మునీర్ వచ్చాడు. పాకిస్తాన్ భవితవ్యం ఏమైనా మారిందా? పాకిస్తాన్లో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సరే, అది జంజీ కాదులే, రాజకీయం అనేద్దాం. మరి నేపాల్ జంజీ అంటున్నాం కదా, నేపాల్లో వచ్చినటువంటి ప్రధానమంత్రి ఏమన్నా అక్కడ ఏమన్నా పీకాడా? అక్కడ ఏమన్నా ఈ జంజీ కారణంగా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయి? ఇప్పుడు అక్కడ నేపాల్ ఏమైనా అర్జెంటుగా డెవలప్మెంట్ అయిపోయిందా? ఈ ఉద్యమాల తర్వాత వచ్చిన ప్రభుత్వమే. శ్రీలంక జంజీ ఉద్యమం, ఏం మార్పు వచ్చింది అక్కడ? పాలకుడు మారాడు, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయా? డెవలప్మెంట్ అర్జెంటుగా జరిగింది అక్కడ జంజీ. బంగ్లాదేశ్, హసీనా పారిపోయి ఇక్కడికి వచ్చింది, బంగ్లాదేశ్ ఏమన్నా అద్భుతంగా మారిపోయిందా? ఇప్పుడు మత ఉన్మాదులు పెట్టరేగిపోతున్నారు, పాకిస్తాన్లోనైనా, బంగ్లాదేశ్లోనైనా, నేపాల్లో కూడా మత ఉన్మాదులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. జంజీని ముందు పెట్టి అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఏదైతే రక్షణ దళాలకి భయాన్ని పుట్టించి ఫైనల్గా మతోన్మాదులు రోడ్డు ఎక్కుతున్నారు. మతోన్మాదుల ఉన్మాదం పెరుగుతుంది. ఇది జంజీని అడ్డుపెట్టి జరుగుతున్నటువంటిది. భారతదేశంలో కూడా నేను ఏం చెప్తున్నారు, ఏం పిలుపులు ఇస్తున్నారు? కాశ్మీర్ని 370 మళ్ళీ పునరుద్ధరించాలట, అట్లాగే త్రిబుల్ తలాక్లు మళ్ళీ రద్దు చేసేస్తారట, త్రిబుల్ తలాక్ ఉంచుతారట. అంటే ఏంటి ఇవన్నీ? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో? జంజీని అడ్డుపెట్టి జరుగుతున్నటువంటి నాటకాలు. వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం.